భారతీయ జనతా పార్టీ తీరుపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధ్వజమెత్తారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్పై శ్రీ గణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రజల కొరకు పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఏనాడు పట్టించుకోలేదని శ్రీ గణేష్ ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవిని ఇప్పించడంలో చూపించిన ఆసక్తి కంటోన్మెంట్ ప్రజల అభివృద్ధి కొరకు చూపించడం లేదని మండిపడ్డారు. అసలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ ఈటెల రాజేందర్ ను ఎందుకు టార్గెట్ చేశారు? శ్రీ గణేష్ ఆవేదన వెనుక కారణం ఏమిటి? ఎమ్మెల్యే టార్గెట్ ఈటెల. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్. ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై 10 నెలలైంది. ఈ 10 నెలల వారు ఈ రోజు వారికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతుంది. వరుస కార్యక్రమాలతో అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఏదైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీల మధ్య పోరు కొనసాగుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా గెలుపొంది 10 నెలలు గడుస్తున్న ఈటెల రాజేందర్ ఏ ఒక్కనాడు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలపై మాట్లాడలేదని, రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ పాలన కొనసాగుతుందని శ్రీ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల వారీగా సమస్యల పరిష్కారం కావాలంటే ఎలక్షన్ నిర్వహించాలని, బీజేపీ పాలన ఇలా ఉందంటూ ఎద్దేవా చేశారు. బోర్డు మెంబర్ ఉండి ప్రతి వార్డులో బోర్డు మెంబర్ ఉంటే వీళ్ళకి అందుబాటులో ఉంటారు. వీళ్ళకి పనులు అయితే వీళ్ళ అవసరాలకు అనుగుణంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుంది. కానీ ఇక్కడ ఎలక్షన్లు లేనందుకు ప్రజలకు కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరు బాధలో ఉన్నారు. ఎలక్షన్ లేక కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీ విలీనం చేస్తారా లేక ఎన్నికలు పెడతారా అనే దానిపై ఏమాత్రం ఈటెల రాజేందర్ కు ఆలోచన లేదని, ఆయనకున్నది ఒకటే ఆలోచన, నామినేటెడ్ సభ్యుడిని మార్చి మరో సభ్యురాల్ని తీసుకురావడమే మినహా కంటోన్మెంట్ కు చేసింది ఏమీ లేదంటూ విమర్శించారు. కేంద్రం నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల బకాయిలపై అడిగిన పాపాన పోలేదని, రక్షణ శాఖకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని, పేద ప్రజల గురించి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలన్న ఆలోచన ఈటెలకు అసలే లేదంటూ శ్రీ గణేష్ విమర్శించారు. ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై 10 నెలలైంది. ఈ 10 నెలల వారు ఈ రోజు వారికి ఈ జిహెచ్ఎంసీలో ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ చేస్తారా లేకుంటే ఎలక్షన్ పెడతారా అని వారికి ఏం ఆలోచన లేదు. వాళ్ళ ఆలోచన అయిన అంతా వాళ్ళ నామినేటెడ్ మెంబర్ పెట్టాలా, గతంలో ఒక మెంబర్ ఉండాలా, వారిని మెంబర్ని మార్చి ఇంకొక మెంబర్కి ఇవ్వాలా ఆలోచన తప్పితే ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు కూడా వారికి ఓట్లు వేసిరు. కంటోన్మెంట్ ప్రజలకి ఏమైనా మేలు చేయాలన్న ఆలోచన లేదు. వారికి ఏమున్నా కూడా ఏదో నినాదాలతోటి బయటికి రావాలన్న ఆలోచన తప్పితే వాళ్ళు ఎలక్షన్లో గెలిచినాక ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉందో మనకు రావాల్సిన దాని గురించి ఇంతవరకు వారు నోరిప్పలే. ఏదైతే మనకు ఇష్యూస్ ఉందో కంటోన్మెంట్ బోర్డుకి డిఫెన్స్ ద్వారా దాని గురించి ఏం మాట్లాడితే ఒక నినాదం తీసుకుర్రు, జనాలని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. కానీ ఏ రోజు కూడా మేము ఇంతవరకు ఇది చేశాము, దీని ద్వారా మాకు ఓటేయమని వారు అడిగింది లేదు. కంటోన్మెంట్ 4వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గాంధీ కాలనీ నుండి పికెట్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాలతో మారుమ్రోగించారు. బీజేపీ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వార్డు ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ కోఆర్డినేటర్ కల్వ సుజాత పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. 4వ వార్డు నాయకులు ముందు వరుసలో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బీజేపీ తీరుపై కాల్వ సుజాత మండిపడ్డారు. బీజేపీ చేస్తున్నటువంటి దొంగ రాజకీయము, లక్షలాది కోట్ల రూపాయలు దేశ సంపదని కొంతమందికి గుజరాతీలకి అంటగడుతూ మనల్ని 143 కోట్ల మంది జనాభాల్ని పక్కన పెట్టేసి వాళ్ళ సంపదను, దేశ సంపదని కొల్లగొడుతూ మనం మాత్రము వాళ్ళు చెప్పినటువంటి హిందూ ధర్మాన్నే పాటించాలి అని కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ ప్రాధాన్యతను తగ్గించేలా బీజేపీ తీరును ప్రజలు ఎండగడుతూ వారి వైఫల్యాలను తెలియజేస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాదయాత్ర కొనసాగింది. టార్గెట్ బీజేపీ అన్నట్టుగా శ్రీ గణేష్ ఎంపీ ఈటెల రాజేందర్ను టార్గెట్ చేసుకుని కంటోన్మెంట్ కు జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. శ్రీ గణేష్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. నగరంలో ప్రసిద్ధి కాంచిన కంటోన్మెంట్ శివాజీనగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే. 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ వై నర్సారెడ్డి ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. ఎక్కడ ఏం జరిగినా కేసుల వరుసలో మాత్రం ఆ నేత ముందు వరుసలో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు వచ్చిందంటే చాలు ఆయనకు తెల్లారి నోటీసులు అందాల్సిందే. గులాబీ సోషల్ మీడియా సైన్యాన్ని నడిపిస్తున్న ఆయనపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నీరు చేసిన ఆయన మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ
పోస్టింగ్లతో ప్రభుత్వ తీరీదంటూ కనువిప్పు కల్పిస్తుండగా, పోస్టింగ్లు సరే కానీ అది మాత్రం నిజ రూపక చిత్రాలు కాదంటూ ఏఐ టెక్నాలజీని ఫుల్ గా వాడేశారంటూ ఆరోపణలతో పోలీసులు కేసు పెట్టేశారు. మరి మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంటాడుతున్న మరో కేసు ఏమిటి అనుకుంటున్నారు? వాచ్ ఫోకస్. కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి మన్నే క్రిషాంక్ టచ్ ఫోన్ నుండి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి ఆయన సన్నిహితుడు కాగా, ఆయన పెట్టే పోస్టింగ్లు కొందరిని ఆలోచింపజేస్తే మరికొందరిని కోపాన్ని కూడా తెప్పిస్తాయి. అయితే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా ప్రతినిధిగా ఆయన చేసేది కొందరికి సబబే అనిపించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు, పార్టీ అభిమానులకు మాత్రం మంట పుట్టిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనపై స్టఫ్ కార్నర్ గా కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఆయనకు అన్యాయం జరుగుతుంది అంటూ పోస్టింగ్లు పెట్టినా ఆయన మాత్రం అన్నింటిని లైట్ గా తీసుకుంటున్నారు. ఇక మరో వ్యవహారంలో ఆయన టార్గెట్ చేసి కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేనిపోనివి కల్పించి పోస్టింగ్లు పెడితే ఏకంగా వారి ఇంటికెళ్లి మరీ నిజమైతే దేనికైనా సిద్ధం కానీ అబద్ధపు ప్రచారం చేస్తే సహించను అంటూనే అందులో ఉన్న సారాంశాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి మరి మీ వాటి పోస్టింగ్లు ఇలా ఉందంటూ పోస్టింగ్లు చేసిన అతని తప్పుకు వారి తల్లిదండ్రుల నుంచి మొట్టకాయలు వేయించినంత పనిచేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఊపేస్తున్న అంశం హెచ్సియు భూముల వివాదం. అభివృద్ధిలో భాగంగా అంటూ భూములను చదును చేసే పనులు పడగా స్టూడెంట్స్ నుంచి మొదలై పార్టీల వరకు నిరసన ఎదురైంది. దానికి తోడు అందులో ఉన్న వన్యప్రాణులు జేసీబీలతో చెట్లను తొలగిస్తున్న సమయంలో చేసిన అరుపులతో పాటు పక్షులు, నెమళ్లు చేసిన అర్తనాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జంతు ప్రేమికులతో పాటు అంతా దీన్ని ఖండించగా అసలు సమయంలో అక్కడ ఎటువంటి అరుపులు లేవంటూ ఏఐ టెక్నాలజీతో అరుపులు సృష్టించి కల్పేశారన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. దీంతో పోలీసులు ఈ విషయంలో ఈ క్రియేటివిటీ అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు తెలివి అంటూ వారిపై కేసు నమోదు చేసే పనులు పడగా ఇదంతా నిజమే అన్న వారి వాదనను పక్కకు పెట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులుగా ఉన్న క్రిషాంక్, దిలీప్, థామస్లపై 7 కేసుల వరకు నమోదు చేశారు. ఇక అరెస్ట్ చేస్తే పరిస్థితి మరోలా ఉండే అవకాశం ఉండడంతో నేడు నేరుగా గచ్చిబౌలి పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందించారు. నిజాలు ఏదైనా హెచ్సియు భూముల విషయంలో మాత్రం అక్కడ వన్యప్రాణులతో పాటు పక్షులు ఉన్నవి అన్నది సత్యమేనా? మరి ఆ రోజు ఎడిటింగ్ లో ఏం యాడ్ చేశారన్నది ప్రశ్నగా మారగా మరి అది నిజమా అబద్ధమా అన్నది పోలీసుల విచారణలో తేలనుండగా మన్నే క్రిషాంక్ మాత్రం పోలీస్ స్టేషన్ లో కోట్ల చుట్టూ తిరుగుతూ కాలం గడిపిస్తూ పార్టీ కోసం కష్టపడుతూ ముందుకు సాగుతూనే ఉండడం విశేషం. కంటోన్మెంట్ బీజేపీ నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారా? కొత్త నాయకత్వంతో ఏకీభవించి పనిచేయడానికి మొరాయిస్తున్నారా? ఇప్పుడు పరిస్థితి చూస్తే అలానే కనిపిస్తుంది. అతిథి వస్తున్నారంటే కొందరు కనిపించకపోగా వారి ఏరియాల్లో పనుల్లో కొందరు నిమగ్నమైతే మరికొందరు ఏకంగా ఫోటోషోల కోసం తోసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. సీనియర్లు సిన్సియారిటీతో ఉండే కొందరు నేతలు మాత్రం మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో పనిచేసే నేతలు కాస్త చేసే పనులు కూడా సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. మరి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే బీజేపీ పార్టీలో ఈ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ సిక్ విలేజ్ వద్ద జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆదివారం కనిపించిన దృశ్యం ఇది. ఉదయం 8:30 గంటలకు అనుకున్న కార్యక్రమం కాస్త అటు ఇటుగా చేసేద్దామంటూ సమయానికి సిన్సియర్టీగా వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. చివరికి 11 గంటల వరకు అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకోవాల్సిన పరిస్థితి కొందరు నేతలదైతే కొందరు నేతలు ఎంపీ ఈటల రాజేందర్ ఎంట్రీ ఇవ్వగానే ఇక ఏదో సమయం మొత్తం అయిపోయింది అన్నట్లుగా మీడియాను తోసుకుంటూ వెళ్లి మరీ జరిగిపోవాలంటూ హడావిడి చేశారు. ఇక ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే అసలు జెండా ఎటు నుంచి ఎటు కట్టారో తెలియని పరిస్థితి కాగా చివరికి జెండాను ఎగరవేయడానికి కట్టిన తాళ్లు అన్ని ఇప్పాల్సిన పరిస్థితి ఎంపీ ఈటలకు వచ్చి పడింది. సరే ఇప్పుడైనా సరేనా అనుకుంటే చివరిలో ఎగరేసిన తర్వాత రివర్స్ లో ఉందంటూ మరలా దించేసిన పరిస్థితి కాగా ఇక పార్టీలో ఉన్నారా లేదా అంటూ ప్రశ్నలు ఎదుర్కొంటున్న సదాకిషోర్ రెడ్డి జెండాను సరిచేసి ఎంపీతో కలిసి ఎగరవేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఫోటోల కోసం మహిళా అమలు ఎదురు చూస్తుంటే వారితో పోటీ పడి మరి కొందరు నేతలు పక్క వారిపై నోరు పారేసుకున్న పరిస్థితి వచ్చి పడగా అక్కడ గొడవ ముదిరే అవకాశం ఉండడంతో ఒకరు తగ్గాల్సిన పరిస్థితి వచ్చి పడింది. కొందరు కేశవరెడ్డి పార్టీలో లేరంటూ చెవులు కొరుకుంటుంటే సమావేశంలో ఆయనను ఆహ్వానించి మరీ స్టేజ్ పైకి కూర్చోబెట్టాల్సింది రాగా ఇక అప్పటికే 2 గంటల సమయం ఆలస్యం అంటే అంతకు మించి మేము ఆలస్యం అన్నట్లుగా కొందరు నేతలు చివరి నిమిషంలో క్రమశిక్షణ తప్పి మరీ స్టేజ్ ఎక్కడం విశేషం. మొత్తానికి క్రమశిక్షణ గల పార్టీలో ఇలాంటి సంఘటనలు చూసి సీనియర్లకు కాస్త బాధ అనిపించినా చివరికి బహిరంగంగా ఏమీ అనలేని పరిస్థితి అయితే మరికొందరు తామెక్కడ బ్యాడ్ అయిపోతామో అంటూ కనిపించినట్లుగా దూరంగా ఉండి వచ్చామంటూ హాజరు వేసుకుని దూరంగా జరిగిపోగా మరి ఇది ఎవరి ప్రభావం అనేది వారికే తెలియాలి. మారుమూల ప్రాంతంలో పుట్టి విద్యాభ్యాసం కోసం 5 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సాగించి నాటి విద్యార్థి నేడు శాసన మండలిలో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనే నేను నాయకుడిగా ఏదైనా చేయాలన్న తపన ఆయనను రాజకీయాల్లోకి రప్పించగా బీజేపీ పార్టీ అవకాశం కల్పించి టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపింది. అందరూ ఓ పక్క అయితే మల్క కొమరయ్య మాత్రం ఒక్కడే ఒకవైపు అన్నట్లుగా ఎన్నికల ఫలితాలు మారగా ఘన విజయాన్ని టీచర్లు అందించారు. తపస్సుతో కలిసి మిగతా యూనియన్ అందరూ తర్వాత అసోసియేషన్స్ సపోర్ట్ చేసి నన్ను ఒక హిస్టరీలో రికార్డుగా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. అందులో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కీలకంగా మారగా బీజేపీ పార్టీ కేంద్ర రాష్ట్ర పెద్దలు ఆయన ప్రచారానికి అన్నింటా తోడుగా నిలిచారు. దీంతో మల్క కొమరయ్యకు పోరాడే శక్తి ఉందని అంతా నమ్మి ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించగా నేడు అట్టహాసంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య, అంజరెడ్డిలతో పాటు పలువురు నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. కష్టం ఏదైనా సమ్మతం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి తన సతీమణి పల్లవితో పాటు కుటుంబ సభ్యులతో మల్క కొమరయ్య తరలివెళ్లగా ఆయనపై అభిమానంతో పలువురు దారి పొడవునా ఆహ్వాన బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీ రెడ్డి, టీచర్ల సంఘం నాయకులు కార్యక్రమానికి హాజరు కాగా తన వెన్నంటే నిలిచి తన విజయంలో ముఖ్య పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ మల్క కొమరయ్య తెలియజేశారు. వాటిని బలోపేతం చేసే దిశగా పనిచేయడంతో పాటు టీచర్ల పక్షాన ప్రశ్నించే గొంతుకగా పక్షాన ఉంటానని, రాబో ఎన్నికల్లో అది గ్రేటర్ అయినా మున్సిపల్ అయినా ఏదైనా సరే విజయకేతనం బీజేపీ పార్టీ అందుకుంటుందన్న ధీమాను మల్క కొమరయ్య వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక పునాది పడ్డది కాబట్టి కంటిన్యూగా ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్ అన్నింటిలో కూడా బీజేపీ గెలవబోతుంది. కొత్తగా ఎన్నికైన మల్క కొమరయ్యకు మంత్రులు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలకగా ముందుగా అమరవీరులతో పాటు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి తెలంగాణ బిడ్డగా, రైతు బిడ్డగా, విద్యావేత్తగా మార్పు కోసం ఇక తన ప్రయాణం అవుతుంది అంటూ అధ్యక్ష అంటూ నేడు మొదటి అడుగు వేయడం విశేషం. 18 నెలల తర్వాత శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం ఆకట్టుకునే అలంకరణతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నెలల తర్వాత ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు వినిపించాయి. శివాజీ నగర ప్రాంతం ఆధ్యాత్మికమయంగా ఆ స్వామివారి కీర్తనలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఆలయం చుట్టూ చేసిన అలంకరణ, విద్యుత్ దీపాల వెలుగులు ఆలయానికి సరికొత్త శోభను తీసుకొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానంలో ఆలయ జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాసంప్రోక్షణ పూజా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆచార్య 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కంటోన్మెంట్ నియోజకవర్గ శివాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థానం మహాకుంభాభిషేకానికి ముస్తాబయ్యింది. ఈ నెల 7 నుండి 11 వరకు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అతి పురాతన ఆలయం కావటంతో ఆలయంలో గోపురాలు, విగ్రహాలు ధ్వంసం కావటంతో సరికొత్త వన్నె తీసుకొచ్చేలా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు. 18 నెలలుగా ఆలయాన్ని మూసివేసి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తూ విగ్రహాల ఏర్పాట్లను చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసేలా పూజా కార్యక్రమాలు సోమవారం నుండి ప్రారంభించారు. ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, కమిటీ సభ్యులు మురళీ యాదవ్, తేజ్పాల్, నరేందర్ రెడ్డి, నరేష్, సురేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, గోవిందం, ఆంజనేయులు యాదవ్, శేఖర్ ముదిరాజుల సారథ్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యమూర్తి పర్యవేక్షణలో దాతల సహకారంతో ఆలయంలో గోపుర నిర్మాణాలు, విగ్రహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఖ్యాతిని మరింతగా పెంచేలా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ జీర్ణోద్ధరణ, అష్టవందన, మహాసంప్రోక్షణ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లను ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చేశారు. భర్త సీతారాముల వారి పల్లకి ఊరేగింపులో
భార్య సీతారాముల వారి పల్లకి ఊరేగింపు ముందు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు భారుక దంపతులు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కంటోన్మెంట్ 6వ వార్డ్ భావనా కాలనీ గణేష్ టెంపుల్లో ఆదివారం రాత్రి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఊరేగింపుగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ స్వామివారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు స్వామివారి కళ్యాణ మహోత్సవ ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి పల్లకి ఊరేగింపు ముందు భక్తి పారవస్యంతో ఆకట్టుకునేలా నృత్యాలు చేస్తూ సీతారాముల వారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భానుక నర్మదా భక్తి శ్రద్ధలతో మహిళలతో కలిసి నృత్యాలు చేయగా భర్త భానుక మల్లికార్జున్ సీతారాముల వారి పల్లకి మోస్తూ స్వామివారి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. స్వామివారి పల్లకి సేవలో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 5వ వార్డు వాసవి నగర్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ ఊరేగింపులో సైతం అతిథిగా హాజరై స్వామివారి ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ భానుక నర్మదా ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అంటే వారికి ఎక్కలేని అభిమానం. తనకు కార్పొరేటర్గా అవకాశం కల్పించి గెలిపించుకున్న ఎమ్మెల్యే పద్మారావు చూపిన మార్గంలో నడుస్తూ ఆయన పేరును నిలబెట్టేలా అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాసులు ముందుకు సాగుతున్నారు. పద్మారావు పుట్టినరోజును పురస్కరించుకుని అడ్డగుట్ట డివిజన్లో పలు చోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. లింగాని ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట శాంతినగర్లోని క్యాంపౌల్ అనాథాశ్రమంలో పద్మారావు పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు కోసం పరితపించే జననాయకుడు పజ్జన్న అని, అలాంటి ప్రజాసేవకుడు నిండు నీరెళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తీర్థయాత్రలు ముగించుకుని పద్మారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు తన డివిజన్కు చేరుకుని పద్మారావు జన్మదిన వేడుకలను బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో జై పజ్జన్న నినాదాలతో మార్మోగించారు. బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ ఆధ్వర్యంలో పద్మారావు జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు. వార్డు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, సీనియర్ నాయకులు బెజ్జంకి రాజేష్, పాక సాయి, ముజఫర్ బాకీర్, జానకిరామ్, సుజాత, మానస, గీత, మంజు, రేణుక తదితరులు పాల్గొన్నారు. అందరూ పద్మారావు పుట్టినరోజు వేడుకలను కేకులు కట్ చేసి నిర్వహిస్తే నేను కొంచెం డిఫరెంట్ గురు అన్నట్లుగా మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత గుడిసెవాసులతో కలిసి పద్మారావు జన్మదిన వేడుకలు నిర్వహించి వారికి కడుపు నిండా భోజనాన్ని అందజేశారు. గుడిసెవాసుల చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారి మధ్య పద్మారావు జన్మదిన వేడుకలను రాసూరి సునీత నిర్వహించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మారావు జన్మదిన వేడుకలను ఆయన అభిమాని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ ఘనంగా నిర్వహించి పద్మారావుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. పద్మారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చిత్రపటం ముందు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు నిర్వహించుకున్నారు. సీతాఫల్ మండి డివిజన్కి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పద్మారావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. జై పజ్జన్న, జై జై పజ్జన్న, లాంగ్ లివ్ భజన అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మార్మోగించారు. నామలగుండులోని అభయాంజనేయ స్వామి ఆలయంలో పద్మారావు పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి బ్రాహ్మణ బస్తీలోని ఎస్ఎల్ ఓల్డేజ్ హోంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలను సామల హేమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓల్డేజ్ హోంలో ఉంటున్న వారికి దుస్తులతో పాటు పండ్లని పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంబరాలు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కరాటే రాజు, సుందర్, శైలేందర్, చరణ్, దుర్గాప్రసాద్, రాజు, మహేష్, శ్రీనివాస్, మహిళా నాయకులు మంజరి, లక్ష్మి, కాంతమ్మ, అనిత, లలిత, అరుణ, భాగ్య తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు జహర్డన్లో ఉండగా ఆయన అభిమానులు సికింద్రాబాద్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మారావుకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎంతో మంది అభిమానులున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజల అభిమానాలను పద్మారావు సంపాదించుకోగలిగారు. మాస్ లీడర్ గా కొనసాగుతూ ముక్కుసూటిగా మాట్లాడుతూ తన రూటే సపరేటు అన్నట్టుగా ఉండే పద్మారావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమ అభిమాన నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా
అభిమానులు, పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పాటు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల మొక్కలు నాటి పద్మనాభం జన్మదిన వేడుకలను జరిపారు. కార్పొరేటర్ కంది శైలజ, లింగాన్ని ప్రసన్నలక్ష్మి, శ్రీనివాసులు, పద్మరావు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్ మండి, బౌద్ధనగర డివిజన్లో పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి పద్మరావు పుట్టినరోజు వేడుకలు జరిపారు. సీతాఫల్ మండి చౌరస్తాలో సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మాత్రం పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ తన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేద విద్యార్థులకు బాసటగా నిలవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సాంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సారథ్యంలో పలువురు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని తలసాని చేతుల మీదుగా అందజేశారు. మారేడుపల్లి తలసాని క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం 2,45,000 రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఎంఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న గిరికాల శ్రావణికి 2 లక్షల రూపాయలు, ఇంటర్మీడియట్ చదువుతున్న దత్తకు 20,000 రూపాయలు, వీరుకు 25,000 రూపాయల సహాయాన్ని సంస్థ ప్రతినిధులు తలసాని చేతుల మీదుగా అందజేశారు. పేద విద్యార్థుల కొరకు సంస్థ ప్రతినిధులు చేస్తున్న కృషిని తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఎంతో మంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువుకు దూరంగా ఉంటున్నారని, అటువంటి వారిపై స్వచ్ఛంద సంస్థలు దృష్టి పెట్టి సహకారాన్ని అందించాలని తలసాని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ మురళి, అధ్యక్షులు మమత, ఉపాధ్యక్షులు ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై బీజేపీ వార్డు అధ్యక్షుడు సచిన్ కన్కే సారథ్యంలో సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డిలు జాయింట్ సీఈఓ పల్లవి విజయ్ వంశీని సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పలుచోట్ల అభివృద్ది పనులు నిర్వహించాల్సి ఉందని, వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను జాయింట్ సీఈఓకు వివరించారు. ఎమ్మెల్యేతో పరిచయం ఉంటే చాలు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసి తన ప్రత్యేకతను కాంగ్రెస్ నాయకుడు పెద్దాల నరసింహ చాటుకుంటున్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురికి ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి ప్రభుత్వం నుండి మంజూరైన చెక్కులను వారికి అందజేయడంలో పెద్దాల నరసింహ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా నిలిచింది. 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ కు చెందిన ఎల్లేష్ అనారోగ్యానికి గురయ్యాడు. ఎమ్మెల్సీ సహకారంతో 34,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ను మంజూరు చేయించి లబ్ధిదారికి సోమవారం చెక్కును పెద్దాల నరసింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవ్, దశరథ్తో పాటు పలువురు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని బోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ కాశీ విశ్వనాథ భజన మండలి ఆధ్వర్యంలో సీతారాముల విగ్రహాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయం వద్ద నుండి మనోహర్ థియేటర్ వరకు ఊరేగింపు కొనసాగింది. మేళ తాళాలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు కొనసాగింది. డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్వామివాళ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామివారికి హారతి పూజలను నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొంత దీపికా నరేష్ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. 40 సంవత్సరాల క్రితం రోజులను గుర్తు చేశారు. టీవీలో వచ్చే సినిమాలను వేలాది మంది ఒకే చోట కూర్చొని వీక్షించే దృశ్యాలు 40 సంవత్సరాల కిందట ఉండేది. రాను రాను రోజులు మారాయి. అందరింట్లో టీవీలు వచ్చాయి. ఇక అటువంటి సీన్స్ కనిపించిన దాఖలాలు లేవు. కానీ కాకగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని వనమాసం, సీతాదేవి కష్టాలు, హిందూ సనాతన ధర్మం కోసం ప్రాణాలకు తెగించిన శివాజీ మహారాజ్ చేసిన పోరాటం తెలియజేస్తూ భారీ స్క్రీన్లపై ఏర్పాటు చేసిన ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. సుమారు 3,000 నుండి 4,000 మంది భక్తులు కన్నార్పకుండా భారీ స్క్రీన్లపై ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకిస్తూ తన్మయత్వం పొందారు. వేద పండితులు హేమంత్ శర్మ చేసిన ఆలోచన ప్రశంసనీయంగా నిలిచింది. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామనామ స్మరణ భజన కార్యక్రమాలు, సీతారాముల చరిత్రను తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పరిసర ప్రాంతాలు భక్తిమయంగా మారాయి. బ్రహ్మశ్రీ జ్యోతిష్య వాస్తు శాస్త్రవేత్త పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో కొనసాగిన పూజా కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం గతంలో ఎన్నడూ లేని విధంగా కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద భారీ ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి జరిగిన భజనలు, కీర్తన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్త సందోహం మధ్య పూజా కార్యక్రమాల ఘట్టాలను హేమంత్ శర్మ పూర్తి చేశారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో అట్టహాసంగా నిర్వహించారు. బీజేపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని గాజుల సౌందర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణ, వీరేశం సాయన్న, హంసరాజు, ఉదయ్, శివాజీరాజు, నందు, శ్యామల, ప్రేమలత, వసంత తదితరులు పాల్గొన్నారు. గురువు ఆదేశించాడు. శిష్యురాలు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ విజయపురి కాలనీలో జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాసూరి సునీత సోమవారం పరిశీలించారు. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో భారీ వ్యయంతో నాలా అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని కార్పొరేటర్ రాసూరి సునీత తెలిపారు. మెట్టుగూడ డివిజన్లో భారీ వ్యయంతో అభివృద్ధి పనులను నిర్వహిస్తూ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలను అందించడం జరుగుతుందని రాసూరి సునీత తెలిపారు. నిర్వాహకులంతా డ్రెస్ కోడ్తో ప్రత్యక్షమయ్యారు. దాండియా ఆటపాటలతో నగరవాసులు సందడి చేశారు. మహిళలు దాండియా ఆడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో ఆకట్టుకున్నారు. దసరా నవరాత్రుల సమయంలో మాత్రమే నిర్వహించే దాండియా ఆటపాటలను శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదాన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా వేడుకలు ఆకట్టుకునేలా కొనసాగాయి. శ్రీరామనవమి సందర్భంగా దాండియా ఉత్సవాలను సరికొత్తగా నిర్వహించి అందరినీ ఉదాన్ ఈవెంట్స్ నిర్వాహకులు ఆకట్టుకున్నారు. నగర వ్యాప్తంగా రానున్న రోజుల్లో సరికొత్త ఆలోచనతో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవెంట్ మేనేజర్ పూజా తెలిపారు. సికింద్రాబాద్ అన్నానగర్ డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకలు అదరహో అనిపించేలా కొనసాగాయి. సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అత్యధిక పరిజ్ఞానంతో రోబోటిక్ డావించి సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డాక్టర్ల పర్యవేక్షణలో రోబోటిక్ ఆపరేటింగ్ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేలా రోబోటిక్ డావించి సిస్టమ్ ను కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురువారెడ్డి డాక్టర్ల బృందం ప్రారంభించింది. నేటి నుండి రోబోటిక్ డావించి సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని గురువారెడ్డి తెలిపారు. రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర హాని కానీ లేకుండా 100% శస్త్రచికిత్సను విజయవంతం చేయవచ్చునని గురువారెడ్డి వెల్లడించారు. రోబోటిక్ పరికరాల ద్వారా డాక్టర్లు ఆపరేటింగ్ చేస్తూ శస్త్రచికిత్సను కొనసాగించడం జరుగుతుందని గురువారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. జీఏ క్యాన్సర్, హెపటోబిలియరీ, బెరియంట్రిక్, గైనకాలజీ శస్త్రచికిత్సలకు నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన రోబోటిక్ డావించి సిస్టమ్ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని గురువారెడ్డి అన్నారు. కిమ్స్ సన్షైన్ వైద్య బృందం తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ రోబోట్ డిఫరెంట్. ఇది జనరల్ సర్జరీ, గైనకాలజీ, లాప్రోస్కోపీ, యూరాలజీ, క్యాన్సర్ సర్జరీ వాటిలో పనికొస్తుంది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యామిలీ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఒకే కుటుంబంలో 6 అదృశ్యం అవడంతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు వారంతా విజయవాడ వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. వారిని విజయవాడ నుంచి బోయిన్పల్లికి తీసుకొచ్చిన పోలీసులు క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. 2 రోజుల పాటు టెన్షన్ పడ్డ కథకు కాస్త పోలీసులు శుభం కార్డు వేయగా దీనికంతటికీ కారణం వారి కుటుంబంలో ఉన్న వ్యక్తిగత సమస్యలే అంటూ గుర్తించారు. అందుకు వారు కూడా అంగీకారం తెలపడంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి క్షేమంగా అప్పచెప్పడంతో పాటు మరోసారి ఇలా చేయొద్దంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. మహిళను అతి దారుణంగా కిరోసిన్ పోసి అంటించి హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2023లో ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ మధ్యమత్తులో ఆమెతో గొడవపడి హత్యాయత్నం చేశాడు శివ అనే వ్యక్తి. కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మరణించగా హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేయగా 2 ఏళ్ల విచారణ అనంతరం నిందితుడు శివకు కోర్టు జీవితకాల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు నిరూపణలో కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ కు పాల్పడుతున్న టీంను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ ర్యాకెట్ ను ఏర్పాటు చేసి ఈ వ్యవహారం నడుపుతుండగా వారిపై గట్టి నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 సభ్యులు టీంను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 92,000 రూపాయలతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి వచ్చిన ఓ దొంగ అదుపు తప్పి ఆసుపత్రి పాలయ్యాడు.
దొంగతనం చేసి పారిపోతూ బిల్డింగ్ మెట్ల నుంచి కింద పడటంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో రాత్రి సమయంలో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. కిటికీలోంచి సెల్ ఫోన్ కాజేయగా ఇంట్లో వారు నిద్రలేచినా అలజడికి వినిపించటంతో వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే దొంగను పట్టుకునేందుకు వారు ఇంట్లోంచి బయటకు రాక పారిపోవాలన్న తొందరలో మెట్ల మీద నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలై స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానికులు గోపాలపురం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి వీడియోలో సీసీ కెమెరాలో రికార్డు కాగా అతని కింద పడిపోయిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అతను స్పృహలో లేకపోవడంతో సీసీ వీడియోల ఆధారంగా నిందితుడు ఎవరన్న విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.